బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దళిత బంధు కోసం ధర్నా చేపట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఇక ధర్నా చేస్తున్న కౌశిక్ రెడ్డి నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో వెంటనే ఆయన స్థానిక హుజురాబాద్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కూడా కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నించారు. ఇక దీంతో పోలీసులు అదేవిధంగా నిరసనకారులకు మధ్య వాగ్వాదం తోపులాట చూసుకుంది. ఇక ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉధృతంగా మారింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దళిత బంధు కోసం ధర్నా చేపట్టాడు పాడి కౌశిక్ రెడ్డి. ఇక ఈ విధంగా అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. ధర్నా చేస్తున్న కౌశిక్ రెడ్డి నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో వెంటనే ఆయన స్థానిక హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. ఇక దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక దీంతో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉధృతంగా మారినట్లు తెలుస్తా ఉంది. రెండో విడత ఇవ్వమని ఇలా అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే ఆ మిత్రులందరూ మా అక్క చెల్లెలు అన్నదమ్ములు వచ్చి అన్న మీరు మాతో పాటు ధర్నాకు వస్తారో రాదో అని పోతే ఇష్టం ఉన్నట్టు కొట్టిరన్న. సరే నాతో కొడితే కొట్టిరు పోలీసు వాళ్ళు, కానీ మా అక్క చెల్లెల మీద ఇష్టం ఉన్నట్టు కొడితే పాపం వాళ్ళ పేద దళిత మహిళల తలలు వలిగినాయి అన్న, తలలు వలిగినాయి, దెబ్బలు తలిగినాయి. ఇంత అన్యాయం ఉంటుందా అన్న ఈ చేతులకి మొత్తం. సరే పర్వాలేదన్న, మన చంపినా మంచిదే పర్వాలేదు, కానీ మా దళితుల అక్క చెల్లెలకి కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, అది విడుదల చేయాలన్నా. అవి విడుదల చేయకుండా ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. చాలా అన్యాయం చేస్తున్నారు. మా దళిత సోదరులకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ 10 లక్షలే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 12 లక్షలు ఇవ్వాలి, ఇంకా అదనపు 2 లక్షలు ఇవ్వాలి, వేసి చేయాలి. పర్వాలేదు, మా చేతిలో కొట్టినా పర్వాలేదు, వాళ్ళని చంపినా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వాలి. మా తలలు దిగినా పర్వాలేదు, మాకు రక్తాలు వచ్చినా పర్వాలేదు, మా చేతులు ఇరగొట్టినా పర్వాలేదు, మా కాలు చేతులు ఇరగొట్టినా